బాక్సాఫీస్ దగ్గర ఎట్టకేరకు ఫస్ట్ వీక్ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ మూవీ ఓజీ 8వ రోజున దసరా పండుగ హాలిడే అడ్వాంటేజ్ లభించడంతో అన్ని చోట్ల మంచి జోరును చూపెడుతూ దూసుకుపోతూ ఉంది. తెలుగు రాష్ట్రాల్లో పోటీల్లో కాంతారా సినిమా ఊహకందని ర్యాంపేజ్ ను చూపెడుతూ ఉండటంతో స్లోడౌన్ అయినప్పటికీ ఉన్నంతలో మంచి జోరునే చూపెడుతూ ఉండటం విశేషం. మొత్తం మీద చూసుకుంటే సినిమా బాక్సాఫీస్ దగ్గర 7వ రోజు మీద ఆల్మోస్ట్ 30% వరకు గ్రోత్ ను బాక్సాఫీస్ దగ్గర ఇప్పుడు చూపెడుతూ అన్ని చోట్ల మంచి ట్రెండ్ ను కొనసాగిస్తూ ఉండటం విశేషం. మొత్తం మీద బాక్సాఫీస్ దగ్గర ట్రాక్ చేసిన సెంటర్స్ ను బట్టి చూస్తూ ఉంటే 30% కు పైగా గ్రోత్ కనిపించగా ఈవినింగ్ అండ్ నైట్ షోల బుకింగ్స్ కూడా సాలిడ్ గానే ఉన్నాయి. దాంతో ఓవరాల్ గా 8వ రోజు తెలుగు రాష్ట్రాల్లో సినిమా ఇప్పుడు అటు ఇటుగా 3.5 కోట్ల రేంజ్ లో షేర్ అందుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. ఫైనల్ ఆఫ్లైన్ టికెట్ సేల్స్ లెక్కలను అన్ని అనుకున్నట్లు జరిగితే 3.5 కోట్ల నుండి 4 కోట్ల వరకు షేర్ అందుకునే ఛాన్సెస్ కూడా ఉన్నాయని చెప్పాలి. అంతకన్నా మించి వచ్చే అవకాశం కూడా కొద్ది వరకు ఉండగా కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియాలో కాంతారా ర్యాంపేజ్ కొనసాగుతూ ఉండటంతో ఓజీ మూవీ లిమిటెడ్ షోలతోనే పరిమితం అయిందని చెప్పాలి. అలాగే ఓవర్సీస్ లో మరోసారి డీసెంట్ ట్రెండ్ ను చూపెడుతూ ఉన్న నేపథ్యంలో వరల్డ్ వైడ్ గా సినిమా 5 కోట్ల రేంజ్ కు అటు ఇటుగా షేర్ మార్కులు అందుకునే అవకాశం ఉంది. ఫైనల్ ఆఫ్లైన్ టికెట్ సేల్స్ లెక్కలు కనుక బాగుంటే 5 కోట్ల నుండి ఆపైన షేర్ ను సినిమా సాధించవచ్చు. ఓవరాల్ గా బాక్సాఫీస్ దగ్గర సినిమా ఇప్పుడు 8వ రోజు అఫీషియల్ గా ఎలాంటి కలెక్షన్ ను సొంతం చేసుకోగలుగుతుందో చూడాలి. ఇప్పుడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.